అమరావతి రాజధానికి రాజ్యసభలో చట్టబద్ధత లభించటం పట్ల వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాపూరు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సుదీర్ఘ పోరాటానికి నేడు ఫలితం దక్కిందన్నారు. రాపూరు వీధుల్లో జై అమరావతి, జై జై చంద్రబాబు అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. రాజధాని నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పయనిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, పఠాన్ చాన్బాషా, కూనిపోగు కన్నయ్య, కొండాపురం కస్తూరి, భాస్కర్ రెడ్డి, దూడల పెంచలయ్య, వినయ్ రెడ్డి, లక్కాకుల భాస్కర్, చిలుకూరి రమణమ్మ, చింతకుంట రాజా, మేకల వేమయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టు మా కన్నా పెట్టు. మన వెంకటగిరి నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే గారైన కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చెన్ను అశోక్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు అమరావతి శాశ్వత రాజధానిగా మన కూటమి ప్రభుత్వం కృషి చేసిన దానివల్ల ఆమోదం పొందినది. అదే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కూటమి నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాపూర్లో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి గట్టిగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. అదే మన చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారికి. ఎందుకంటే అమరావతి కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. ఎప్పుడు గత ప్రభుత్వంలో అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయత్నాలు చేసి సగంలోనే విఫలమైపోయింది. అయినా కానీ ఆయన ఎన్నో దానికోసం ఎంతోమంది త్యాగం చేశారు. అంటే అక్కడున్న భూములు కానీ పొలాలు ఇచ్చి ఏదేదో చేసి ఏ విధంగానే సరే అమరావతి మనకు ఒక రాజధాని నిలబెట్టాలి, కేంద్ర వికీర్ణం చేస్తున్నామని చెప్పేసి ఆ 3 రాజధానులు పెట్టి ముచ్చటగా ఆడుకోవాలని చూశాడు గత ప్రభుత్వంలో. కానీ అవన్నీ కుదరదు. చంద్రబాబు నాయుడు లెజెండ్ మళ్ళా వచ్చాడు రంగంలోకి. ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి మన అమరావతిని సాధించాము అనే సంతోషంలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం మన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రాపూరు మండలంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఈరోజు సంబరాలు చెన్ను సోదరుల సహకారంతో ఇక్కడ కలిసికట్టుగా మేమందరం సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇదే విధంగా ప్రతిదీ కూడా సరే కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇలాగే ఇంకా 30 ఏళ్ళు కూడా కొనసాగదని గ్యారంటీగా చెప్పుకోవచ్చు. ఎందుకు నిదర్శనం అమరావతి. ఈ అమరావతి రాకూడదని ఎన్నో కుట్రలు పన్నారు, ఏదేదో చేశారు. ఏమైనా ఆపగలిగారా?
లెజెండ్ మన ముఖ్యమంత్రి ఈ రోజు కూడా అహర్నిశలు కష్టపడి 24 గంటలు, రోజుకి 24 గంటలు అయితే 18 గంటలు కష్టపడుతున్నాం ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి మా రాపూర్ మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాపూర్ మండలం తరఫున అమరావతి కోసం పోరాడిన రైతులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అమరావతి రైతులు చలో తిరుపతి పాదయాత్రలో కూడా మేము కూడా పాల్గొని అమరావతి రైతుల కోసం మా మీద కూడా సైదాపురం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి నోటీసులు తీసుకున్నాము. ఈ శుభ సందర్భంగా అమరావతి శాశ్వత రాజధానిగా వచ్చిన శుభ సందర్భంగా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారికి, కూటమి ప్రభుత్వ నాయకులకు, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అమరావతి రైతుల పోరాటము ఇప్పటికి సాధించాము. అమరావతి రాజధాని ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి కూడా అమరావతి రాజధానిగా విలసిల్లింది. ఈ రాజధానిని అమరావతిని ప్రకటించినందుకు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో అమరావతి రాజధానిగా కావడం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా ముఖ్యమైన గర్వకారణంగా ఉంది. గత ప్రభుత్వంలో చూస్తే రైతులు 30,000 చిలుక రైతులు ఉచితంగా రాజధాని కోసం భూములు ఇచ్చారు. వాళ్ళని గత ప్రభుత్వంలో సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని లాఠీ చార్జీలు చేయించారు, ఎంతో ఇబ్బందులు పాలు చేశారు రైతుల్ని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి లోక్సభకు పంపిస్తే అక్కడ నరేంద్ర మోడీ గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యసభ నాయకులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆమోదం పొంది ఈరోజు శాశ్వత రాజధానిగా అమరావతిని చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఇలాగే కూటమి ప్రభుత్వం 30 ఏళ్ళు ఇలాగే శాశ్వతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటున్నారు. అదే రానున్న రోజులలో కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాపూర్ మండలం ప్రజల తరఫున, అలాగే చెన్ను అశోక్ రెడ్డి గారు, అలాగే చెన్ను తిరుపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాపూర్ మండలంలో ఈరోజు టపాసాలు కాల్చి అలాగే స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఇలాగే ఉండాలని కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి తరఫున జై